నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయి గురూజీ. వాళ్ళు ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాయాలి. ఇప్పుడు అందరూ ప్రిపేర్ అవుతారు, అందరూ రాస్తారు. కానీ కొంతమందే ఉత్తీర్ణత స్థానం, కొంతమందే 75, 80%. అసలు విద్య బాగా మనకి రావాలి, ఎగ్జామ్స్లో మన నైపుణ్యత పెరగాలి అంటే మనకి ఏ గ్రహాలు అనేవి అనుకూలించాలి అంటారు? విద్యకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రవి బుధుల కలయిక, అది బుధ ఆదిత్య యోగం అంటారు. ఈ బుధ ఆదిత్య యోగం ఉండే వాళ్ళకి చాలా కన్విన్సింగ్ ఎబిలిటీ. ఇప్పుడు ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ అంటారు. ఎట్ ఏ టైమ్ యూ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ వర్క్ ఇన్ ద మైండ్. ఒకటి చేస్తూ ఉంటారు, మధ్యలో అది వదిలేసి ఇంకో పనికి వెళ్తారు, మళ్ళీ దీనికి వస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. ఈ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీను, ఈ నాలెడ్జ్కిను ఈ బుధ ఆదిత్య యోగం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బుధ ఆదిత్య యోగం ఉండే వాళ్ళందరికీను మీరు జాగ్రత్తగా చూస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పాలిటీషియన్స్కి బుధాదిత్య యోగం ఉంటుంది. ఎందుకంటే తను ప్రజల్ని నమ్మించాలి, అవును, ఆ క్యాపబిలిటీ ఉండాలి, కన్విన్సింగ్ ఎబిలిటీ. అట్లాగే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా ఈ బుధాదిత్య యోగం 90% ఆఫ్ ది పీపుల్కి బుధాదిత్య యోగం ఉంటుంది, హైలీ ఇంటలెక్చువల్ పీపుల్కి. అట్లాగే ఐఏఎస్, ఐపీఎస్ ఈ వాళ్ళకి కూడా 90% ఆఫ్ ది పీపుల్కి బుధాదిత్య యోగం ఉంటుంది. దాని తర్వాత రెండోది ఏంటంటే బుధుడు. బుధగ్రహం వలన బుధుడు ఉచ్చ స్వక్షేత్రలో ఉంటే కనుక హీ విల్ బి సో మచ్ లర్నడ్ అండ్ ఈ విల్ బి ప్రైజ్డ్ బై ది లర్నడ్ అంటారు. అంటే చదువుకున్న వాళ్ళే ఎన్ని గొప్పగా చూస్తారు అనేది ఇంపార్టెంట్. అది భద్రయోగం అంటారు. ఇవి రెండు కాంబినేషన్ ఉన్న వాళ్ళందరికీ నేను చాలామందికి చూశాను. వాళ్ళు చాలా చదువులో ఉత్తీర్ణత, మంచి మార్కులు రావటము, అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ కన్విన్సింగ్ ఎబిలిటీను, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా హైలీ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు విద్యార్థులు వెనకబడుతున్నారు అనుకుందాం. వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళకి బుధుడు ప్రాబ్లం ఉన్నాడు, రవి ప్రాబ్లం ఉన్నారు, లేదంటే ఏదైనా ఇంకో గ్రహం ప్రాబ్లం వల్ల వాళ్ళ చదువులో వెనుకబడుతున్నారు అని ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ జాతకంలో ఏది ఏ స్థానంలో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? జనరల్గా ఈ బుధ, గురుడు, రవి ఈ మూడు గ్రహాల్లో ఇవి షష్టాష్టమ వ్యయాల్లో పడితే కనుక, షష్ట అంటే 6, 8, 12 ఈ స్థానాల్లో కనుక, ఈ భావాల్లో ఈ గ్రహాలే కనుక పడితే కనుక షూర్గా ఈ తలకాయ నొప్పులు చదువులో అంటే 6వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో రవి, గురు, బుధులు ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉంటే కనుక చదువు కొత్త ఆటంకం కలుగుతుంది. అది కాక మామూలు జ్యోతిష్ శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ విద్యాస్థానం. విద్యాస్థానం అనేది 4 మెయిన్గా, కొంతవరకు సెకండ్ కూడా తీసుకుంటాం. 4వ స్థానంలో ఏ గ్రహం ఉంటే మంచి లెవెల్కి ఎడ్యుకేషన్లో వెళ్తారంటారు? ఇప్పుడు పూర్వకాలం శని ఉంటే కనుక విద్య దెబ్బతింటుంది, అది ఇది అంటున్నారు. ఇప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్ అని ఇండియా నుంచి యుఎస్ఏ వెళ్ళిన వాళ్ళలో మీరు 100 హారోస్కోప్స్ తీసుకొస్తే 90%కి శని అక్కడ ఉంటాడు. పూర్వకాలం శని ఉన్నాడంటే వీళ్ళని వెలివేయబడతాడు, విదేశాలకి మార్గం లేక ఈ దేశంలో ఇంకా వేరే పోతాడు సంపాదన కోసం అనుకోండి. ఈ రోజుల్లో అక్కడికి వెళ్తాం గొప్ప అయిపోయింది. అక్కడికి వెళ్ళిన వాడు దేనికి వెళ్తాడు? చదువు మీదే వెళ్తాడు. హై చదువు వస్తూ ఉంది కాబట్టి విద్యాస్థానంలో కనుక ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ తీసుకుంటే శని కనుకుంటే వీడు షూర్గా ఫారెన్ వెళ్తాడు, అక్కడ ఎంఎస్ చేస్తాడు, దాని తర్వాత వాడు వెనక్కి రాడు కూడా అని చెప్తూ ఉంటాం. అంటే చాలా ఇదేంటి ముందు చూసే పద్ధతికి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. అది కాక ఇదే కనుక బుధాదిత్య యోగాలు అవి ఉంటే బ్రహ్మాండంగా చదువుతారు. ఓకే, అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా గురూజీ. ఎగ్జామ్స్లో బాగుండాలి అంటే చిన్న రెమెడీస్ స్టూడెంట్స్కి బాగా ఎగ్జామ్స్ రాయాలి, ఎలాంటి గ్రహం ప్రభావం వాళ్ళ పైన ఉన్నా కూడా వాళ్ళు ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత కావాలి అని అనుకుంటారు. సో వాళ్ళకి మంచి రెమెడీ ఏదైనా? మంచి రెమెడీ విద్యార్థులకి కావాల్సింది కాన్సన్ట్రేషన్ వచ్చేదాకా వాళ్ళకి మార్కులు రావు, వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించలేరు. కాబట్టి వీళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కావాలి అంటే మన పూర్వీకులు చెప్పారు, పూజ అనేది ఒకటి ఉంటుంది.
ప్రార్థన. అట్లీస్ట్ రోజుకి ఒక 5 నిమిషాలన్నా నీ ఇష్ట దైవాన్ని పూజిస్తే 5 నిమిషాలు అట్లీస్ట్ మన కాన్సన్ట్రేషన్ బయటకు వెళ్ళదు. అదే దేవుడి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటాడు. ఇది ఫస్ట్ మనం 5 మినిట్స్తో స్టార్ట్ చేసి కొంతకాలం అట్లా నడిపిస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ పిల్లలకి చాలా బాగా పెరుగుతుంది. ఓకే. దాని తర్వాత ఇంకా ఆ కాన్సన్ట్రేషన్ పెరిగేటప్పటికి వీళ్ళకి జ్ఞాపక శక్తులు అవి పెరుగుతూ పోతూ ఉంటాయి. ఓకే. కాబట్టి వీళ్ళకి ఏంటంటే లాస్ట్ మినిట్ ఏదో మనం పూజలు చేసుకుంటే అది జరిగేది కాదు. వీళ్ళందరికీ ముందు నుంచి మనము ట్రైనింగ్ చేయాలి. ముందు రోజుల్లో మనం పద్యాలు కంటతా పెట్టించేవాళ్ళం. అవును, అవును. ఆ పద్యాలు కంటతా పెడితే అసలు ఆ పద్యం అనేది ఒక ఛందోబద్ధమైన పద్యం కాబట్టి వాళ్ళు సులువుగా నేర్చుకుంటారు, సులువుగా కంటతా పెడతారు. ఆ నేర్పరితనం వస్తుంది. అవును. ఈ నేర్పరితనంతో మిగతా సబ్జెక్టులు కూడా కలిసి వస్తాయి. కాబట్టి వీళ్ళకి నేర్పించవలసింది ఏంటంటే మన పూర్వ పద్ధతులని వదిలిపెట్టకుండా ఈ చదివించటం, పిల్లల్ని ఇంట్లో చదివించడం అంటే హోంవర్క్ కాదు చేయించవలసింది. మనం చేయించవలసింది వీళ్ళకి ఏంటంటే రోజు ఒక 5 to 10 మినిట్స్ అంటే ఒక దేవుడు అని కాదు, ఏ దేవుడైనా మనం పూజ చేసుకోవాలి అనేది నేర్పాలి వాళ్ళకి కాన్సన్ట్రేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే కంఠత అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మన తెలుగు పద్యాలు కానీ ఏదైనా సరే ఇంగ్లీష్ రైమ్స్ అవన్నీ ఎనీ లాంగ్వేజ్ వాళ్ళకి నేర్పిస్తూ పోతే కనుక వాళ్ళు మర్చిపోరు. ఈ కంఠతా పెట్టడం వస్తుంది కాబట్టి రేపు ఫ్యూచర్లో మెయిన్ సబ్జెక్ట్స్లో కూడా మర్చిపోకుండా ఉంటారు. దానివల్ల మనం లాస్ట్ మినిట్ చదవటం అనేది ఉండదు. ముందు నుంచి రెగ్యులర్గా చదువుకోవాలి. పరీక్ష ముందు రోజు అసలు చదువుకోకూడదు. ఓకే. ఆ లెవెల్కి మనం కెపాసిటీ తీసుకొచ్చి పెట్టాలి పిల్లలకి. అంటే ఇది ఒకరోజు యుద్ధం కాదు, సంవత్సరాంతి యుద్ధం అంటారు. అది. థ్యాంక్ యూ. నమస్కారం.